హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వీళ్ళు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఈ ఫ్లాట్ వచ్చి వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవి వేరే ఊరు వెళ్ళడం వల్ల అయితే అమ్మేస్తున్నారండి. చాలా మంచి లొకాలిటీలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి. ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. ఈ ఫ్లాట్ ఎక్కడ ఉంది, ఎన్ని సంవత్సరాల ఓల్డ్ ఉంది, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఫ్లాట్ డీటెయిల్స్లోకి వస్తే మనకి అపార్ట్మెంట్ వచ్చి సౌత్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి. ఇది మనకి 1, 2 థర్డ్ ఫ్లోర్ లో అయితే మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్ కి వచ్చిందండి. మనకి ఫ్లాట్ వచ్చి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది, అపార్ట్మెంట్స్ వచ్చి సౌత్ ఫేసింగ్ లో అయితే ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అయితే మనకి సేల్ కి అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, మనకి అపార్ట్మెంట్ టోటల్ గా G+3 అండి. టోటల్ గా 8 ఫ్లాట్లు అయితే ఉంటాయండి. మనకి ఫ్లోర్ కి వచ్చి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ అయితే ఉంటాయి. మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్ కి అయితే వచ్చిందండి. అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్ వచ్చి చాలా మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకి ఈ ప్రాపర్టీ ఉన్న అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ప్రాపర్టీ అడ్రస్ వచ్చి కాకినాడ గాంధీనగర్ లో అయితే ఉంటుందండి. గాంధీనగర్ పార్క్ ఉంది కదా, ఈ ఫ్లాట్ దగ్గర నుంచి గాంధీనగర్ పార్క్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. అలాగే అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, ఆ గుడికి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెల్లలో కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. అలాగే లిఫ్ట్ కూడా ఉందండి. మనకి థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ అండి. మనకి లిఫ్ట్ ఉంది, అలాగే కార్ పార్కింగ్ కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఒకసారి లోపలికైతే వెళ్ళి చూద్దామండి ఫ్లాట్ ఎలా ఉంది అన్నది. ఇది నార్త్ ఫేసింగ్ అయితే సింహద్వారం అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. మనకి ఫ్లాట్ లోపలంతా కూడా చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడొచ్చు. మనకి హాల్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారు. హాల్ నుంచి ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. సెంటర్ లో అయితే ఇచ్చారు. ఒక్కసారి బయటకు చూస్తే మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. అలాగే మనకి ఇంటికైతే పూజా రూమ్ అయితే రాలేదండి. ఇక్కడ పూజా మందిర్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి బిల్డింగ్ కి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఈశాన్య మూల అయితే ఇచ్చారండి. మనకు ఒకసారి హాల్ కూడా చూడండి, చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ అయితే ఇచ్చారండి. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x18 సైజులు అయితే ఇచ్చారండి. మనకి స్ట్రైట్ గా ఇక్కడ టీవీ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా టోటల్ గా ఐరన్ కోబర్డ్స్ అయితే చేయించారండి. మనకి వుడ్ ఫినిష్ లో కనిపిస్తుంది కానీ ఐరన్ కోబర్డ్స్ అండి ఇవి. మొత్తం టోటల్ గా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఒకసారి అయితే మనకి క్లియర్ గా చూపిస్తాను చూడండి. మనకి హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే డైనింగ్ ఏరియా కిచెన్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ప్లేస్ అయితే ఇచ్చారు. టోటల్ గా కర్టన్స్ అయితే మనకి కవర్ చేశారండి. మనకి ఈ డైనింగ్ ఏరియా ప్లేస్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా టేబుల్ అయితే కూడా బాగా సెట్ అవుతుంది. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ఒకసారి చూడండి. టేబుల్ అయితే కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారని పక్కన ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ సౌత్ వైపుకి అయితే బాల్కనీ ఇచ్చారు కదా, ఒకసారి ఇది కూడా చూద్దామండి. మనకి సౌత్ ఫేసింగ్ లో యూటిలిటీ ఏరియా కింద బాల్కనీ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, అలాగే ఇది నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. మనకు టోటల్ గా 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇది టోటల్ గా 950 SFT అయితే వచ్చిందండి. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు కూడా 2 విండోస్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఇదంతా కూడా ఐరన్ క్రోబోర్డ్స్ అయితే ఇచ్చారండి. మన బెడ్ అది కూడా చాలా ఈజీగా అయితే సెట్ అవుతుంది. ఒకసారి అయితే చూడండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. లోపలంతా కూడా చాలా కలర్స్ అన్ని కూడా చాలా రీసెంట్ గానే వేసినట్టుగా అయితే ఉన్నాయండి. ఫ్లాట్ అయితే లోపలైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అయితే ఇచ్చారు. టోటల్ గా ఇవన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలు అయితే ప్రిపేర్ చేశారండి. అప్పట్లో వీళ్ళు కొన్న టైంలో గ్రానైట్ గుమ్మాలతో అయితే చేయించుకున్నారు. మనకు వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మనకి ఈ ఫ్లాట్ లోపల కబోర్డ్స్ అన్ని కూడా ఐరన్ తోనే చేయించారండి. దీనివల్ల మనకు చెదది కూడా పట్టదండి. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. అలాగే విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. WPVC విండోస్ అయితే తీసుకున్నారు. దీనివల్ల అయితే మనకు అసలు చెదైతే పట్టదండి. మనకి బెడ్రూమ్స్ 2 కూడా పెద్దగానే ఇచ్చారండి. ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా పిఓపి సీలింగ్ డిజైన్ అయితే చూడండి. లోపల కలర్స్ అన్ని కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నార్త్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. కట్టిన అయితే కవర్ చేశారు. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్ లో ఇక్కడ వెస్ట్ వైపుకి అయితే చిన్న కబోర్డ్ అయితే తీసుకున్నారు. మనకి కబోర్డ్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఆ వాష్రూమ్ కూడా చూద్దాం రండి. బెడ్రూమ్స్ అయితే స్పేసెస్ కానీ ఇచ్చారు. హాల్ కానీ, కిచెన్ కానీ, డైనింగ్ హాల్ కానీ, 2 బెడ్రూమ్స్ కానీ స్పేసెస్ కానీ ఉన్నాయండి. మనకి కబోర్డ్ బ్యాక్ సైడ్ ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మనకి వెస్ట్ వైపు కూడా ఒక విండో అయితే ఇచ్చారండి. ప్లస్ ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇది వచ్చి నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి. ఇది థర్డ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది. 9 years ఓల్డ్ ఫ్లాట్ అండి. చూడడానికి అయితే బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి. ఓనర్స్ అయితే చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేశారు. వీళ్ళు ఎంతో ఇష్టపడి కొనుక్కుని ఈ ఫ్లాట్ వచ్చి వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవి వేరే ఊరు వెళ్ళడం వల్ల అయితే సేల్ అయితే చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే కిచెన్ అయితే ఇచ్చారో ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా స్పేసెస్ గానీ ఇచ్చారు. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ మనకి ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ కోసం మాట్లాడుకుంటే 950 ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారండి. మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి 50 గజాలు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ బ్యాక్ సైడ్ ఇక్కడ యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ ఫ్లాట్ ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఓనర్ చెప్పడం వచ్చి 42 lakhs అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 42 lakhs అయితే చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చండి. అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ వీళ్ళైతే మన ఛానల్ యూట్యూబ్ లో చూసైతే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వారండి. నీట్ గా ప్రమోట్ చేసి అయితే సేల్ చేస్తామని చెప్పి వీడియో తీసైతే పెడుతున్నామండి. ఇలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఈ ప్రాపర్టీ చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడైతే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది కూడా స్క్రీన్ మీద ఉంటుంది, టైటిల్లో కూడా ఉంటుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.